సూచనలు సలహాలతో పాటు రూల్ బుక్ రూల్ పొజిషన్ ఒకసారి గుర్తు చేసిన పరిస్థితి వచ్చింది. అంటే అధికారులు రూల్ బుక్ రూల్ పొజిషన్ మర్చిపోయిన పరిస్థితి చూసాం 5 ఏళ్లలో. ఒక రకంగా అధికారులు అంటే అందరికి ఒక యావగింపు వచ్చింది. అందరని కాదు, కొందరు వ్యవహరించడం వల్ల సిస్టమ్ మీద వచ్చింది. సో ఇవి నిజంగా చేసినటువంటి దిశానిర్దేశం సూచనలు ఆలోచింపు చేస్తున్నాయి. సో మీరు కూడా ఏమైనా రీకాల్ చేసుకుంటారా బ్యూరోక్రసీలో అప్పుడు మీరున్నవి ఇప్పుడువి? గుడ్ మార్నింగ్ అమ్మ. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఒకసారి నిన్న రివ్యూ చూశాక నాకు గతం గుర్తొచ్చిందమ్మా. ఎందుకంటే నేను 95 గ్రూప్ 1 ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని నేను. నాకు అనుభూతి ఉంది. ఎందుకంటే ఆయనకి ప్రతి డిపార్ట్మెంట్ మీదుగా సబ్జెక్ట్లో కమాండ్ ఉందమ్మా. సో ఎవరు కూడా మభ్యపెట్టి మిస్లీడ్ చేసే పరిస్థితి ఉండదు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఎలా పరిగెత్తించాలి అడ్మినిస్ట్రేషన్ని, భవిష్యత్తులో దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన. దేశంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్, పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం. అందులో డౌటే లేదు. అయితే నిన్న కాన్ఫరెన్స్లో ఏంటి అంటే ఒక ఉగాది పచ్చడి కనబడింది మనకి. ఏమిటి అని అంటే వాళ్ళకి భవిష్యత్ ప్రణాళిక, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అండ్ కరెక్ట్గా విధులు నిర్వర్తించకపోతే పరిస్థితి ఏమిటి, అన్ని కలయికలు అందులో కనబడ్డాయి. అది అవసరం కూడా. మనం అనేక సందర్భాల్లో డిబేట్లో మనం చర్చించుకున్నాం. ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా ఘోరంగా దిగజారిపోయారు ఈ రాష్ట్రంలో అని. ఇప్పుడు 96లో ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో కూడా కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేశారమ్మా. ఆయన దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఆయన. అందులో పర్టికులర్లీ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్లో కంపాక్ట్ 96 అని ఆ రోజుల్లో అది స్టడీ చేయడానికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారు మన రాష్ట్రానికి. అసలు ఎట్లా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి వచ్చేవారు. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్స్ని అందరినీ కూడా కలిసేవారు, సీఎంని కూడా కలిసేవారు. అంటే ఒక రకమైనటువంటి బ్రాండ్ ఉండేది అడ్మినిస్ట్రేషన్లో. అంటే రిఫార్మ్స్కి ఆంధ్రప్రదేశ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అటువంటి ఆంధ్రప్రదేశ్ని గత 5 సంవత్సరాల్లో కూడా అసలు ఒక పరిపాలకుడు ఎలా చేయకూడదో కేస్ స్టడీ. గత ప్రభుత్వం తాలూకు పరిపాలన విధానము ఒక కేస్ స్టడీ. దాని మీద ఎవరైనా పిహెచ్డీ చేస్తే అర్జెంటుగా డాక్టరేట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది మంచి పరిణామం. 2047 విజన్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో నిర్ణయము, దానికి అనుసంధానంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. అలాగే 95లో నేను ఎలా ఉన్నానో అన్నది ఒక సంకేతం ఇచ్చారు. ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి తెలియదు 95 చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. అంత యంగస్టర్స్ కొంతమంది ఉన్నారు కలెక్టర్స్లో. బహుశా అప్పటికే వాళ్ళు కాలేజ్ స్టడీస్లో ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. ఎందుకంటే నాకు ఒకటి గుర్తొస్తుందమ్మా, మీకు చెప్తాను. నేను అందుకే రీకాల్ ఆ రోజు మా రివ్యూలో స్కూల్లో ఉన్నాను అప్పుడు. ఆ రోజు ఒక రివ్యూలో మా కమిషనర్ గారు ఒక మాట అన్నారు. మీరు ఫిగర్స్ కరెక్ట్గా ఇవ్వండి, అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. దాని మీద మామూలుగా ఉండదు, మాకు గ్రిల్లింగ్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవ్వండి, ఆయన అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేక వస్తామని ఆ రోజు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారనంటే, అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి డిపార్ట్మెంట్ మీద ఎంత అవగాహన ఉందో అన్నది అదొక మచ్చు తునక ఎగ్జాంపుల్. కాబట్టి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఆలోచన ఉన్న వ్యక్తి. ఇప్పుడు వీళ్ళట్లేదు సాగవు. ఎవరు కూడా మిస్లీడ్ చేయగలిగే ఎవరు చేయలేరు ఆయన్ని. ఎందుకంటే హీఈస్ అథారిటీ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే కలెక్టర్ల చేత పనిచేయించడం, ఐపీఎస్ల చేత పనిచేయించడం, ప్రాపర్ వేలో వాళ్ళని మానిటర్ చేయడం అన్నది ఆయనకి వెనతో పెట్టిన విద్య. అలాగే ఆయన టీం ఏదైతే ఉందో క్యాబినెట్ అందరూ కూడా వారిని అర్థం చేసుకొని సహకరించి, అలాగే బ్యూరోక్రసీ కూడా సహకరిస్తే నేను అనుకోవడం ఏంటంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని మొదట పూరించి అభివృద్ధి పట్టాలు ఎక్కించాలి. ఆంధ్రప్రదేశ్ చాలా ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది.
అసలు చాలా డిపార్ట్మెంట్లో నాకు ఒకసారి ఇరిగేషన్లో ఒక సీనియర్ ఇంజనీర్ ఒక ఆయన చెప్పాడు, ఈ 5 సంవత్సరాలు సార్ మేము 5 సంవత్సరాలు జీతం తీసుకున్నాం కానీ పని చేయలేదండి అన్న. అంటే అది ఎట్లాగంటే మాకు పని లేదు సార్, మాకు ఒక్కోసారి బాధ అనిపించింది, అనవసరంగా జీతం తీసుకుంటున్నామేమో అనిపించింది అని. అంటే గత ప్రభుత్వంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎలా తయారైంది అన్నది మనం చెప్పొచ్చు. ఆయన కేవలం ఏంటంటే ఒక ల్యాప్టాప్ పట్టుకున్నాడు, బటన్ నొక్కి పరిపాలన చేశాడే తప్ప అదే ఫ్యూచర్ లో మళ్ళీ తన గవర్నమెంట్ ఎలా రీగెయిన్ చేయాలి, ఈ పాలసీస్ తనకి హెల్ప్ అవ్వాలన్న దాన్ని చేశారు కానీ స్టేట్ బెనిఫిట్స్ కాదు. నాట్ ఎట్ ఆల్ డెవలప్మెంట్ అని కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక విజన్ కానీ ఏమీ అవగాహన లేనటువంటి వ్యక్తి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక కేస్ స్టడీయే. అనుభవ రాహిత్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. అందుకే ఒక సునామీ లాంటి ప్రజా విప్లవం మనం మీకు గుర్తు చేసుకుంటే మనం అనేక సందర్భాలు అన్నాం, నిశ్శబ్ద విప్లవం రాబోతుంది ఎన్నికల్లో అని మనం చాలాసార్లు చెప్పాను నేనే. కాబట్టి ఆ విప్లవం వచ్చింది, ఇక కథ ముగిసింది. ఇంకా మళ్ళీ ఆయన రావడం అనేది నాకు తెలిసేది జరిగే పని కాదు. ఇంకా అది కళ్ళ కంటే ఇంకా కళ్ళు ఎవరైనా కనవచ్చు, నిద్రపోయేవాడు అందరికీ కళ్ళు వస్తుంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ ఉన్నది. రేపు అభివృద్ధిలో కూడా ఫస్ట్గా మారబోతుంది ఈ 5 సంవత్సరాల్లో. అది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్న పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజలందరికీ కలిగిందమ్మా. అలాగే ఇప్పుడు కూడా బ్యూరోక్రసీ, ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా, వాళ్ళు అందరూ పనివంతులే, వాళ్ళు